ఊపుకి ఊరే ఊగిపోద్ది. పదా ఒక పట్టు పట్టేద్దాం. అట్టగంటావా? జరుగుతున్నా కూడా పిలవంగానే వాళ్ళ వంతు వాళ్ళు మాకు సహకరిస్తూ మా కార్యక్రమాలు విజయవంతమైనదే కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక మన స్కూల్లో ఫంక్షన్ జరిగేటప్పుడు ఏదో ఒక విధంగా వాళ్ళ సహాయ సహకారాలు మాకు అందుతూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళని ఇప్పుడు సత్కరించుకుంటున్నాం. ఒకసారి మీరు చప్పట్లతో వాళ్ళని అభినందించవలసి కోరుతున్నాను. సంవత్సరాల తర్వాత అబ్బాయి బాలు ఎప్పుడు చూసినా నైట్ ఫోన్ చూసేది, లేట్ గా పడుకుంటాడు, త్వరగా లేనే లేదు. ఇంకా కాసేపు పడుకుంటానమ్మా. రే బాలు, టైం 8 అయింది, లేచి స్కూల్ కి రెడీ అవ్వు. ఓకేమా, లేస్తున్నాలే. రెండు సంవత్సరాల తరువాత రే బాలు, తినేటప్పుడన్నా ఫోన్ పక్కన పెట్టి నీట్ గా తినరా. ఈ వెధవలు వాటి ఎప్పుడు మానుతావురా నువ్వు? కాలేజీకి వెళ్ళొస్తానమ్మా, బాయ్.
స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి తేనీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. చేతి పిల్ల ఫోన్ ఎత్తనదే ఇంకెవరిన పట్టేసిందా? ఫోన్ చేద్దాం. ఎత్తు ఎత్తు ఎత్తు. హలో, ఏం ఫోన్ ఎత్తలేదు? నిద్రపోతున్నాను రా. నిద్రపోతున్నావా? చెప్పాలి కదా నిద్రపోతున్నాననే. నిద్రపోతుంటే నీకెట్టా చెప్పని మాట్లాడా? చెప్పాలా? ఫోన్ ఎత్తి నిద్రపోతున్నాను చెప్పేసి పడుకోవాలా? ఫోన్ సైలెంట్ లో ఉనిందిరా. నేను ఈ టైర్కి ఫోన్ చేస్తాను తెలుసు కూడా ఎందుకు సైలెంట్ లో పెట్టినావా? అప్పుడే పాడుకుంటే నేనా? ఏంటండి ఇది? ఎదురుకుండా ఫోన్ పెట్టా. ఏమే 5 నిమిషాలు కూడా మాట్లాడలేవా? సరే మాట్లాడదా చెప్పు. బాగున్నావా? బాగున్నాను. తిన్నావా? తిన్నాను. సరే ముట్టా. ఇది నాటకాలు చేస్తున్నది, నువ్వు పని చేస్తున్నది తెలిసిపోయింది నాకు. ఇంకా అమ్మా అమ్మా నా ఫోన్, అమ్మా నా ఫోన్. అమ్మయ్యా, నా ఫోన్కి ఏం కాలేదు. అయ్యయ్యో, వాడికేమైందో ఏంటో చూసుకోకుండా ఫోన్ ఫోన్ అంటూ తిరుగుతున్నాడు. అయినా ఈ కాలం పిల్లలకి ఫోన్ పై ఉన్న శ్రద్ధ వాళ్ళ జీవితాలపై లేకుండా పోయిందే. నాయనా, ఒరే బాలు, నాయనా 2 మంచినీళ్ళు తీసుకురా నాయనా, మాత్రలు మింగాలి. పోవే పో ముసల్దానా. పార్థాయ ప్రతిబోధిత. ఓరి నీ కష్టం కాలా, నీకేం మాయ రోగం రా? చెప్పిన మాట ఒక్కడు కూడా ఏనువా? ఏం పిల్లోడు రా నాయనా బాబు. రే రారా, ఫ్రీ ఫైర్ ఆడుకుందామా? మీ అమ్మ ఫోన్ చేస్తుంది, లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదరా. అమ్మ లేదు ఏమి లేదు, ముందు నువ్వు ఆడరా. రే అన్నయ్య, సార్ ఇంపార్టెంట్ వర్క్ మెసేజ్ చేశారు, రేపు సబ్మిట్ చేయాలంటరా. రే ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకు కూర్చోకపోతే వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు కదరా. పోవే, నాకు తెలుసులే గాని. హాయ్ రా మచా. హాయ్ మావా, ఏం రా ఎలా మారిపోయావు నువ్వు, నీ డ్రెస్సు, నీ కారు, ఏం కథ? ఏం లేదురా మచ్చా, ఈ మధ్య ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ మ్యాచెస్ గెలుచుకున్నారా. ఇదిగో ట్రాన్సాక్షన్స్. అలాగా? రే నాకు కొద్ది చెప్పరా. చూడు మచ్చా. ఎలాగైనా గెలవాలి ఈసారి, ఎట్టయినా గెలవాలి. దిగోవే, పాప పెళ్లి కోసం ఊరంతా తిరిగి ఒక్క దగ్గర అప్పు చేసి 2 లక్షలు తెచ్చాను, భద్రంగా దాచిపెట్టు.
అయ్యో మనీ అంతా పోయాయి, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఆ రే బాలు, రే బాలు, రామ్మ రూమ్ లో నుంచి బయటికి. మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నావు బయటికి రాకుండా? పోమా, నేను రాను, పోమా ప్లీజ్, నన్ను వదిలేండి మా. ఏమైంది వీడికి? వారం నుంచి ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. ఏమైందో అర్థం కావట్లేదే. హాస్పిటల్ కన్నా తీసుకెళ్లి చూపిస్తే బాగుండు. ఒకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళిపో మమ్మీ, వెళ్ళిపో. అయ్యో ఏంటి ఈడు ఇలా అయిపోతున్నాడు? ఎంత పిలిచినా రావట్లేదు. అయ్యో మనీ అంతా పోయాయి, ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఆ అమ్మా, నాన్న, నేను మీ దగ్గర ఇన్ని రోజులు ఒక విషయం దాచిపెట్టాను. ఫోన్లో ఇన్ని రోజులు గేమ్స్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేశాను. ఆన్లైన్ గేమ్స్ వల్ల బెట్టింగులకు అలవాటు పడ్డాను. అకౌంట్లో ఉన్న 15,000 రూపాయలు గేమ్లో పోగొట్టుకున్నాను. మీకు తెలిస్తే మీరు ఎక్కడ నన్ను కొడతారనే భయంతో ఆ మనీ మళ్ళీ గెలవాలని బీరువాలో చెల్లి పెళ్లి కోసం దాచిపెట్టిన 2 లక్షలు కూడా వాడేశాను. అవి కూడా పోగొట్టుకున్నాను. ఆ సమయంలో నేనేం చేస్తున్నా నాకు తెలియలేదమ్మా. నా వల్ల చెల్లి పెళ్లి ఆగిపోయింది. మీ పరువు పోవడానికి కారణమయ్యాను. ఇంత పెద్ద తప్పు చేసిన నేను నా ముఖం మీకు చూపించలేక చనిపోతున్నానమ్మా. నేను ఇంకా బ్రతికి ఉంటే మీకు భారం అవుతానని ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ. ఇదిగోండి, ట్రైన్ కింద పడబోయే మీ బాబును కాపాడి తీసుకొచ్చాను. అమ్మయ్య, నా బాబు తిరిగి వచ్చాడు. నాన్న, బంగారు కొండ నాన్న. అప్పటి రోజుల్లో చందమామను చూపించి గోరుముద్దలు తినిపించేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో ఫోన్ చూపించి గోరుముద్దలు పెడుతున్నారు. మీ పని సులభంగా అవుతుందని, తొందరగా అవుతుందని నెలల బిడ్డ నుండే మీ పిల్లల్ని ఫోన్కి బానిస చేస్తున్నారు. ఇంటికొచ్చింది మొదలు ఫోన్ పట్టుకుని కూర్చుంటే మా అబ్బాయి ఫోన్ వాడకుండా చూడమని టీచర్స్కి చెబుతున్నారు. మీరే మీ బిడ్డని బానిసను చేసి మార్చమని టీచర్స్కి చెప్తున్నారు. మీ పను చేసుకోవచ్చు అని మీ పిల్లల్ని ఈ విధంగా ఫోన్కి అలవాటు చేస్తే మీ పిల్లలు సమాజంలో ఎలా ఉండాలి, ఒక అమ్మాయిని ఎలా గౌరవించాలి అనే సామాజిక విలువను కూడా మర్చిపోతున్నారు. అంతేకాదు, ఫోన్ వాడడం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక ఒబిసిటీ పాలవుతున్నారు. బెట్టింగులకు అలవాటు పడుతున్నారు. చివరికి చిన్న వయసులోనే అందమైన తన జీవితాన్ని కోల్పోతున్నారు. తల్లిదండ్రులకు ఇదే మా మనవి. ఇప్పటి నుంచైనా పిల్లలకు మీరు దగ్గరై
ఫోన్ని దూరం చేయండి. టీచర్స్గా మా బాధ్యత కూడా మేము నిర్వహిస్తాం. దాంట్లో సాంగ్ కూడా టెలికాస్ట్ అవ్వడం కూడా జరిగింది. ఆ శ్రీదేవి డ్రామా తను చేసిన సాంగ్ కూడా దాంట్లో టెలికాస్ట్ చేశారు. అంత టాలెంట్ అతను గుర్తించారు వాళ్ళే. శ్రీదేవి డ్రామా కంపెనీలో సెలెక్ట్ అవ్వడం అంటే అంత ఆశామాష కాదు. ఒక ఈటీవీ అంటే దేశవ్యాప్తంగా చూసే ప్రోగ్రామ్ అది. మన ఇండియాలోనే కాదు, ఏపీలోనే కాదు, మన అన్ని రాష్ట్రాలు దాదాపు దేశవ్యాప్తంగా ఈటీవీ ప్రోగ్రామ్ చూస్తారు. అలాంటి ప్రోగ్రాంలో మనం ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చాలా హార్డ్ వర్క్ చేశారు మా తోటి టీచర్స్ అందరూ కూడా. ముఖ్యంగా వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక విషయం చేద్దామంటే మాకు ఇంట్రెస్ట్ లేదు, అమ్మో ఇదే అంటే షైగా ఫీల్ అవ్వడం, ఇట్లా రకరకాలుగా ఉంటారు. కానీ మేడం ఇలా చేద్దాం మేడం ఇలాగా, అది కూడా సార్ వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా చేద్దాం మేడం అంటే సరే అని చెప్పేసి ఎందుకు ఏంది అది ఏముంటుంది అని తెలియకుండానే ఆ క్వశ్చన్స్ కూడా వేయకుండానే చేద్దాం మాస్టర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఒక టేక్ ఆడియో అనేది రాకపోతే 1-2 రోజులుగా ఆడియోని మళ్ళీ చెక్ చేసుకొని రీవాయిస్ కరెక్ట్గా వచ్చిందా లేదా, డబ్బింగ్కి దాదాపు ఒక్కొక్క వాయిస్ మెసేజ్ కూడా 2-3 డేస్ కూడా కష్టపడ్డారు టీచర్స్. నిజంగా ఈ యాక్ట్ నా ఒక్కడిది కాదు, మా అందరిది. గట్టిగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ క్లాప్స్ కొట్టాలి గట్టిగా వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోడు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నీ గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కుర్చీని మార్చబెట్టి పాడండి.
சிக்கிட்ட விக்கிது மாலகம் மஞ்சளகம் மாத்தடிக்கு மங்களகம் ஓலகம் மோதிக்கு கட்டம் ஓங்கி கட்டி குஞ்சுத்தி கட்டம் மாலகம் மஞ்சளகம் மாத்தடிக்கு மங்களகம் ஓலகம் மோதிக்கு கட்டம் ஓங்கி கட்டி குஞ்சுத்தி கட்டம் தட்டிக்கும் முத்திக டம் டம் குத்தி பேபி கியூட்டா இருக்கீங்க கொஞ்சம் பேசி பேசி ஆசை காட்டுறீங்க ஏன் இப்போ நீங்க தள்ளி போகிறீங்க ஏங்க ஆமா நாங்க கொஞ்சம் லோக்கல் தாங்க போடுவோமே உங்களுக்கு லவ் சாங்க கேட்டு புட்டு நீங்க லவ் பண்ண வாங்க 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 சும்மா give me a numma I'll make you an amma மயக்கிறியே சிரிக்கிறியே பாவமா இருந்தாலும் ஓடிக்கிறியே மயக்கிறியே சிரிக்கிறியே அப்பாவி போல என்ன பார்த்து நடிக்கிறியே மயக்கிறியே சிரிக்கிறியே ஐடியா வளர்ப்ப சொன்ன அத்திக்கிறியே மயக்கிறியே சிரிக்கிறியே எல்லாம் நீங்க மப்பு வச்சு தோட்டக்கிறியே Exclusive DJ Sai Gavish.
ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మాకు ఏదన్నా నిద్రమొప్పు ఉందేమో, ఒకసారిగా అందరు నిద్రమొప్పు కూడా బాగు. అలానే ఈ కార్యక్రమం కూడా సక్సెస్ అయిందంటే వాళ్ళు చేస్తున్న కృషి, అలానే దానికి వెనుకున్నటువంటి మన కరస్పాండెంట్ రాజారెడ్డి సార్ కూడా ఆయన ప్రోత్సాహం కూడా చాలా మర్చిపోలేనిది. ఎందుకంటే నేను ఏదైనా ఫోన్ చేసి రాజారెడ్డి ఇట్లా ఇది చేయాలనుకుంటున్నావు. నెక్స్ట్ సౌజన్య మేడంది. నెక్స్ట్ దివ్య మేడం. దివ్య మేడం. దివ్య మేడం. కళ్యాణి మేడం. నెక్స్ట్ సుభాషిణి మేడం. రాగిణి మేడం రూపురేఖ పైన గ్రూపు సాంగులు. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు. టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోటు టిన్నులు. బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు. సెల్ ఆల్ ద జాయ్ ఐ మిస్ యు.
అపర్ణ మేడం. నందిని హైమా మేడం. చేదరించుకోకుండా చీకొట్టకుండా వారు ఏదన్నా బుడ్డల్లో టాయిలెట్ పోయినా లేకపోతే ఏదన్నా పోయినా వాటిని మళ్ళీ వాష్ చేసి స్కూల్కి ఆయమ్మలు. సో అలాంటి ఆయమ్మ డెడికేటెడ్గా మాకు దొరకటం, ఈ స్కూల్లో కంటిన్యూగా కరెక్ట్గా పనిచేయటం, సెలవులు ఇప్పుడేమో తాతయ్యా వస్తావయ్యా రమయ్య పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టిండు. నా కొడుకు పేరేంటో తెలుసా? నేను ట్రైన్లో పోతున్నా నాకు పరిచయం అయ్యింది చిన్నే, మా ఇద్దరికి పుట్టాడే కన్నే, వాడు పుష్పాల ఉన్నాడే చిన్నే, వాడు పుష్పాల వల్ల చిన్నగున్నాడే పెళ్ళాగున్నాడే, మా పక్కేది సంబంధాన నువ్వు అన్నాడే, వాడు నువ్వు అన్నాడే.
డేంజర్ పిల్ల పిల్ల ఏ చిల్లగా డ్యూయల్ రోలా ఎదుకి తెలియకుండా హాటే మాయం చేసావల్లా కట్టే చేయకుండా నాలో మొత్తం నిండా వెళ్ళా అది వచ్చాక ఏది లేదే మునుపులా జామ్ 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 గజనక కల్లార్లు ఆడుదాం పైతక్క జామ్ 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 గజనక కల్లార్లు ఆడుదాం పైతక్క తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి నసబెల్లే 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 గడ్డిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నసబెల్లే గడ్డిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి నాటు పిల్ల మాటలాట గంగదారి పొట్టుగాడు రెచ్చిపోయే గంగదారి
పెద్దలకు అదే మా శ్రేయోభిలాసులకి అందరికి కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తాను కృతజ్ఞతలు. అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో మనం ఎంత కార్యక్రమం సక్సెస్ అవ్వాలన్నా కూడా సాంకేతిక నైపుణ్యం, సాంకేతికత అనేది చాలా అవసరం. ఎక్కడ కూడా